ఇప్పుడు వ్యూ పాయింట్. తలకు నెయ్యి రాస్తే జుట్టు బాగా పెరుగుతుందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఆయుర్వేదం కూడా నెయ్యి వినియోగం వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం? నెయ్యితో మర్దన చేయడం వల్ల కేశాలు దట్టంగా నల్లగా పెరుగుతాయా? ఎంతవరకు ప్రయోజనం ఉంటుందన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ఎన్నో రకాల పోషకాలకు నెయ్యి నిలయం. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది తెలుస్తుంది. వెంట్రుకలు, కుదుళ్లు పొడిబారకుండా ఆరోగ్యంగా ఉండేందుకు నెయ్యిలోని పోషకాలు తోడ్పడతాయని నిపుణులు చెప్తున్నారు. వెంట్రుకలు తెగిపోకుండా బలంగా అవుతాయని చెప్తున్నారు. నెయ్యిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు నెయ్యిలో ఒమేగా 3, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్లు గణనీయంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి తోడ్పడతాయి. నెయ్యిలో అత్యధికంగా ఉండే విటమిన్ ఏ వల్ల వెంట్రుకల కుదుళ్లు బలోపేతమవుతాయి. కుదుళ్లు పొడిబారిపోకుండా దెబ్బతిన్న కణాలు పునరుద్ధరణ చెందేందుకు విటమిన్ ఏ తోడ్పడుతోంది. ఇక నెయ్యిలో విటమిన్ ఈ కూడా అధికంగా ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. వెంట్రుకలు రాలిపోకుండా తోడ్పడుతుంది. నెయ్యిలో ఉండే బ్యూటరేట్ ఫ్యాటీ యాసిడ్ కు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే సామర్థ్యం ఉంటుంది. వెంట్రుకల కుదుళ్లు దెబ్బతినకుండా ఇది కాపాడుతుంది. కేవలం నెయ్యితో మర్దన చేసినంత మాత్రాన రాత్రికి రాత్రే కేశాల పెరుగుదల మొదలవుతుందని భావించవద్దు. వెంట్రుకలు రాలిపోవడానికి ఇతర కారణాలైన తీవ్ర ఒత్తిడి, అపరిశుభ్రత, ఇతర అనారోగ్యాలు, హార్మోన్ల అసమతుల్యత నుంచి బయటపడడంపై దృష్టి పెట్టాలి. నెయ్యిని కాస్త వేడి చేసి గోరువెచ్చగా ఉన్న సమయంలో కుదుళ్లకు పట్టేలా మర్దన చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.